మాజీ మంత్రి అంబటి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరెంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది. గోరెంట్లకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంబటి ఈ ఘటనపై అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడి ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, అంబటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే ఉదయం నుంచి చూస్తున్నాం, ఒక టెన్షన్ వాతావరణం గుంటూరు నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య కూడా ఏదైతే రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు నిన్న ఏదైతే ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి స్వయంగా 24 గంటల లోపు ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే నేనే స్వయంగా వచ్చి తొలగిస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు అంబటి నివాసం పైన దాడికి దిగారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఏదైతే ఎమ్మెల్యే గల్లా మాధవి వెంట కార్యకర్తలు తరలి వచ్చారు. ముందస్తుగా కూడా తెలుగు మహిళ వచ్చి వారి ఇంటి ముందు, అంబటి రాంబాబు ఇంటి ముందు సవాలు చేయడం, అదేవిధంగా అంబటి రాంబాబు పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి అనంతరం కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు ప్రీ ప్లాంట్ గా దాదాపు వందలాది మంది ఒక్కసారిగా పోలీసులు అడ్డుపడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం పైన కూడా దాడి చేశారు. పెద్ద ఎత్తున కూడా ఆ ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. కారు పైన రాళ్లు రువ్వారు. తీవ్ర స్థాయిలో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు గంట సేపు పోలీసులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనకు కనపడింది. విజువల్స్ లో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు రాళ్లతో, అటు కర్రలతో దాడులు చేసినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్ గా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం అంబటి చేసినటువంటి వ్యాఖ్యల వలన కూడా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మరి అంబటి రాంబాబు పైన తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యలు చేయడం, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా క్యాంపు కార్యాలయానికి పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సమయం కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు భారీగా కూడా మోహరిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏదైతే మరి పూర్తిగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ చేయి జారిపోతుందని ఒక టెన్షన్ లో మా పోలీసులు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసు వైఫల్యం ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా కూడా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అవసరం చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది. పూర్తి స్థాయిలో రింగ్ రోడ్డు దగ్గరికి ఆయన చేరుకోవడం, అదే విధంగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో వైరల్ అవడంతో కూడా ఒక్కసారి కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఏదైతే గల్లా మాధవి, అదే విధంగా సత్తెనపల్లికి సంబంధించిన తెలుగు యువనేత మళ్ళీ కూడా అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. గంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు పైన దాడి చేసేందుకు
తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. పోలీసులు ముందస్తుగా కూడా ఏదైతే ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో ఎదురుగా ఉన్నటువంటి తన నివాసానికి అంబటిని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన్ని పరామర్శించేందుకు పూర్తి స్థాయిలో కూడా వైసీపీ శ్రేణులు తన నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసుల వైఫల్యాల పూర్తి స్థాయిలో కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నారు. పూర్తిగా పోలీసులు దగ్గరుండి దాడి చేయించారంటూ కూడా ఇది దుర్మార్గం అంటూ కూడా కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో అటు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి రాజకీయాలు అటు సమాజానికి మంచి కాదు అంటూ కూడా అటు విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే ఘటన కొనసాగింది. వైసీపీ శ్రేణులు ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ అప్పటి టీడీపీ అధినేత అటు చంద్రబాబు కార్యాలయం పైన కేంద్ర కార్యాలయం పైన చేసినటువంటి దాడుల వ్యవహారం కానీ, అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి ఒకే విధమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీవ్రంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అటు కార్యకర్తలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియా వేదికగా కూడా అంబటి రాంబాబుపై కూడా అటు టీడీపీ శ్రేణులు కూటమి నేతలు కూడా అటు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు పైన ఇప్పటికే అటు జిల్లా అధ్యక్షుడు మరి పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదు చేశాడు. ఏదైతే ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, వారి అధినాయకుడి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా మనం దాదాపు గంట సేపు నుంచి ఏదైతే మన రాజ్ న్యూస్ లో ఏదైతే కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేస్తారని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా కార్యకర్తలు దాడి చేస్తారు, ఇంత తీవ్ర స్థాయిలో కార్యకర్తలు వస్తారని పోలీసులు కూడా అంచనా వేయలేకపోయారు. కేవలం మొదటిసారి కనీసం 10 నుంచి 15 మందే పోలీసులు అక్కడికి వచ్చినప్పటికీ ఒక్కసారిగా కూడా అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలోకి తుడుచుకు పడుతున్నటువంటి సమయంలో కూడా పోలీసులు అదుపు చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడికి పూర్తి స్థాయిలో అక్కడ దాడి చేసినటువంటి ఘటనలో కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. సిబ్బంది అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా అంబటి రాంబాబు పైన పూర్తి స్థాయిలో బూతుల పర్వం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన ఎదురుగా ఉన్నటువంటి సమయంలోనే అంబటి రాంబాబు పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కొనసాగింది. ఏదైతే మరి పోలీసులు కట్టడి చేయలేని పరిస్థితులు కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా పోలీసు మోహరించేటువంటి అవకాశం ఉంది. కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఏదైతే జిల్లా ఎస్పీ ఏదైతే ఈ ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా కూడా సద్దుమణిగేంత వరకు కూడా పోలీసులు మోహరించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దాడికి కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ కూడా మరి పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా నిరసనలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కూడా టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు కేసులు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు సంబంధించి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఘర్షణకి సంబంధించి కూడా పోలీసుల తీరు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర